ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ నోటీసులు. ఈ నెల 29న వివరణ ఇవ్వాలని తెలిపిన తమ్మినేని. పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వైసీపీలో చేరిన 4 టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 29న మధ్యాహ్నం 2:45 హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వైసీపీకి మద్దతుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీకి నోటీసులు ఇచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి పిటిషన్కు స్పందించి నోటీసులు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్ పిటిషన్లో కీలక వ్యాఖ్యలు చేసింది సిబిఐ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంది. హైకోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామని కౌంటర్లో పేర్కొంది. దర్యాప్తునకు అవసరమైన వనరులు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని కోరింది. అదనపు ఎస్పీ, 3 డిఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలతో పాటు సిబ్బంది కావాలని కోరింది. దీనిపై ఫిబ్రవరి 2న మరోసారి విచారణ చేయనుంది హైకోర్టు. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్ పిటిషన్లో కీలక వ్యాఖ్యలు చేసింది సిబిఐ. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తుకు
హైకోర్టు కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్ లో కీలక వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలకు సంబంధించి విలువైన ఏదైతే అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి సిబిఐ సిద్ధంగా ఉన్నప్పటికీ సరైన వనరులు లేవు అన్న కోణంలోనే సౌకర్యాలు వనరులు కల్పించాలి అన్న కోణంలోనే దర్యాప్తు నిమిత్తం నిపుణులైనటువంటి అధికారులను కూడా అరేంజ్ చేయాలన్న కోణంలోనే సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. దీనికి తోడు మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో పాటు హైదరాబాద్ లోని సిబిఐ ఏసీబీ శాఖలు మొత్తం కూడా దీనికి సరిపోవు కాబట్టి తగినన్ని వనరులు ఇవ్వాలి. అడిషనల్ ఎస్పీని అలాగే 3 డిఎస్పీలని 6 ఇన్స్పెక్టర్లని అలాగే 4 ఎస్ఐలతో పాటు ఒక బృందాన్ని తమకు కేటాయించాలి అన్న కోణంలోనే దీనికి తోడు వాహనాలు కూడా సమకూర్చాలి అన్న కోణంలోనే మొత్తం కూడా సిబిఐ తరపు వాదన వినిపించారు. మొత్తం మీద కాళేశ్వరం నిధుల దుర్వినియోగం సంబంధించి గతంలో ఏదైతే కాంగ్రెస్ నుంచి నిరంజన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి హైకోర్టు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలన్న కోణంలోనే ఈ విచారణ మొత్తం కూడా ఫిబ్రవరి 2కు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. విజయ్, ఉషా, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది ఖచ్చితంగా దీనిపై ఎంక్వైరీకి వేస్తామని చెప్తుంది. ఈ నేపథ్యంలో సిబిఐ ఇస్తున్న కౌంటర్కి ప్రభుత్వం సహకరించే అవకాశం ఉందా? ప్రభుత్వం ఏమంటుంది? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన వనరులు అలాగే మొత్తం సిబ్బందికి కావాలి అన్న కోణంలోనే హైకోర్టు న్యాయమూర్తికి వీరి తరపున న్యాయవాది విన్నవించడం జరిగింది. డి కళ్యాణ్ దీని మొత్తాన్ని కూడా డి కళ్యాణ్ చక్రవర్తి సిబిఐ తరపు ఎస్పీ ఎవరైతే ఉన్నారో కౌంటర్ కి దాఖలు చేస్తూ పిటిషన్ లో మొత్తం కూడా ఫిర్యాదులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర మీద మొత్తం మీద కూడా ఈ దర్యాప్తు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ ప్రాజెక్ట్ మొత్తం కూడా కుంగుబాటులో ఉంది కాబట్టి మేలైనటువంటి ఏదైతే ఆ మెటీరియల్ మొత్తం కూడా నాణ్యత లోపంలో ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటే నిపుణులైన సిబ్బందిని తమకు ఇవ్వాలి. దానికి తోడు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాహనాలు కూడా మొత్తం కూడా సమకూర్చాలి. దీనికి ఇప్పుడున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం ఏసీపీలు వీరు సరిపోరు, అదనపు స్టాఫ్ ని మాకు ఇవ్వాలి అన్న కోణంలోనే కౌంటర్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ప్రభుత్వం తరపు న్యాయవాది ఎలా దీనికి సమాధానం ఇవ్వబోతున్నారు అనేది మాత్రం మనం ఫిబ్రవరి 2 వాయిదా వేసింది కాబట్టి హైకోర్టు ఫిబ్రవరి 2వ తారీఖున పూర్తి సమాచారం అయితే తెలిసే అవకాశం ఉంటుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందన్నారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ గలం బలంగా వినిపించాలన్నారు. రాష్ట్ర హక్కులు ప్రయోజనాల కోసం పోరాడాలని, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ప్రశ్నించాలని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలు బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉన్నాయన్న కేసీఆర్ త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? పార్లమెంటరీ పార్టీ సమావేశం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ముఖ్యంగా వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీల వ్యూహం ఏ విధంగా ఉండాలి అనే దానిపైన కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్న సమయంలో అనేక విషయాలు కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ప్రధానంగా ఇప్పుడు కృష్ణా బేసిన్లో తెలంగాణకు జరుగుతున్న
జరుగుతున్నటువంటి అన్యాయం. అంటే కేఆర్ఎంబి పరిధిలోకి కృష్ణా నది ప్రాజెక్టులు వెళ్లిపోవడం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు తీవ్రంగా నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈ అంశంపైన పార్లమెంట్ లో లేవనెత్తాలనే అంశంపై కూడా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చకు వచ్చింది. మరోవైపు విభజన అంశాలు గత 10 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభజన అంశాలను పరిష్కరించడంలో కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ అంశాలపై కూడా పార్లమెంట్ లో లేవనెత్తాలని బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు, కర్ణాటకలో అప్పర్ భద్రాకు జాతీయ హోదా కల్పించారు. కానీ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరిన కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇక బీసీ వర్గీకరణ, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై కూడా ఇప్పటికే తెలంగాణ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాటిపై సానుకూలంగా స్పందించి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాము. వీటిపై కూడా పార్లమెంట్ లో మాట్లాడాలి. ముఖ్యంగా పార్లమెంట్ లో తెలంగాణకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాలపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం నుంచి సానుకూల వాతావరణం రాకపోతే కనుక పార్లమెంటు ఉభయ సభల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసన తెలియజేయాలంటూ కూడా బీఆర్ఎస్ ఎంపీలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ గలం దళం బలం పేరుతోటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. అందులో భాగంగానే తెలంగాణ సమస్యలపై పార్లమెంట్ లో ఎండగట్టడంతో పాటు పార్లమెంట్ లో అధికార పక్షాన్ని నిలదీయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దాదాపు 3 నుంచి 4 గంటల పాటు పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహించారు. ఇందులో ఎంపీల అభిప్రాయాలను కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సవీన్. బీఆర్ఎస్ సమీక్ష సమావేశాలు పూర్తయ్యాయి. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 16 రోజుల పాటు ఈ సన్నాహక సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఏం జరిగింది? కేడర్ లేవనెత్తిన అంశాలకు పరిష్కారం దొరికిందా? కేవలం కాంగ్రెస్ టార్గెట్గానే ఈ సమావేశాలు నిర్వహించారా? అధికార పక్షంపై విమర్శలకే సమావేశాలు పరిమితమయ్యాయా? పార్టీ ఏం చేస్తుందనే క్లారిటీ అధిష్టానం ఇవ్వనుందా? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం వాచ్ ది స్టోరీ. పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ సమాయత్తమైంది. ఇందుకోసం ఆ పార్టీ అధిష్టానం 16 రోజుల పాటు సన్నాహక సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాల్లో 2 జాతీయ పార్టీలపై పార్టీ పెద్దలు విమర్శలు గుప్పించారు. కేడర్ చేజారకుండా మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు. అయితే సమావేశాల్లో తాము వెల్లడించిన సమస్యలకు పరిష్కారం గురించి క్లారిటీ మాత్రం లేదనే వాదన కార్యకర్తల నుంచి వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీ ఏం చేస్తుందనే విషయాన్ని స్పష్టం చేయలేదని కార్యకర్తలు తెలియజేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషణ, పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ కేడర్ను సన్నద్ధం చేయడానికి బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలను నిర్వహించింది. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన ఈ సన్నాహక సమావేశాలు 16 రోజుల పాటు కొనసాగాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో ప్రారంభమైన సమావేశాలు నల్గొండ ఎంపీ నియోజకవర్గంతో ముగిశాయి. రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాల సమావేశాలను మొత్తంగా 125 గంటల పాటు నిర్వహించినట్లు పార్టీ పేర్కొంది. సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల సమావేశాలను ఒకే రోజు నిర్వహించారు. ఒక్కో పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా ఒక్కో సెగ్మెంట్ నుంచి సుమారు 70 నుంచి 100 మంది పాల్గొన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ పరిధి నుంచి 5-6 మాట్లాడే అవకాశాన్ని పార్టీ కల్పించింది. చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు తమ అభిప్రాయాలను ధైర్యంగా వెల్లడించారు. పార్టీ విధానాన్ని కొందరు కార్యకర్తలు తప్పుబట్టారు. కొందరు నేతల వ్యవహార శైలి వల్లే ఓడిపోయామని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు. ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉంటూ పోరాటాలు చేశామని, కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నామని, అయినా తమను పట్టించుకోలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు లాఠీ దెబ్బలు తిన్నామని, ఆస్తులు అమ్మి పనిచేశామని, కేసులు సైతం నమోదయ్యాయని తెలిపారు. ఇన్ని కష్ట నష్టాలు ఎదుర్కొన్నా పార్టీ తమ సంక్షేమం గురించి పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. పారాచూట్ నేతలకు పెద్దపీట వేశారని మండిపడ్డారు. దశాబ్ద కాలం అధికారంలో ఉన్న పార్టీ కమిటీల్లో నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించలేదని ఆవేదన చెందారు. పార్టీ కమిటీలు వేయకుండా తాత్సారం చేస్తారని అన్నారు. ఈ రీతిన ప్రవర్తించడం వల్లే ఓటమి పాలయ్యామని,
పార్టీపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, తాము గొంతెత్తి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని కార్యకర్తలు ఆవేదన చెందారు. దీనివల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. పార్టీ ఓటమికి గ్రూపు రాజకీయాలే కారణమని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఇకనైనా పాత పద్ధతులు విడనాడి పార్టీ ప్రక్షాళన చేయాలని కార్యకర్తలు కోరారు. కోవర్టును బయటకు పంపించాలని అన్నారు. కొందరు కార్యకర్తలు సమావేశాల్లో బాహాటంగానే తమ అభిప్రాయాలు చెప్పగా, మరికొందరు తమ సమస్యలను పేపర్లపై రాసి బీఆర్ఎస్ అధిష్టానానికి అందజేశారు. కార్యకర్తలు చేస్తున్న విమర్శలను, ఇచ్చిన సూచనలను, ఎత్తి చూపిన తప్పిదాలను అన్నిటినీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓపికగా విన్నారు. కార్యకర్తలు చెప్పిన అన్ని విషయాలను నోట్ చేసుకున్నామని కేటీఆర్ తెలిపారు. పార్టీని ప్రక్షాళన చేస్తామని, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని, అందరికీ అందుబాటులో ఉంటామని కేటీఆర్ తెలియజేశారు. అయితే ఏ విధంగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటారు, కార్యకర్తలకు నేతలకు మధ్య గ్యాప్ ఏ విధంగా పూరిస్తారు, గత పొరపాట్లను ఎలా సరిదిద్దుతారనే విషయాలపై గులాబీ పార్టీ అధిష్టానం స్పష్టత ఇవ్వలేదు. పార్టీని ప్రక్షాళన చేయకపోతే లోక్సభ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూడాల్సి వస్తుందనే అభిప్రాయాన్ని కార్యకర్తలు వ్యక్తం చేశారు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. కోదండరాంను బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో తెలిపారు. ఉద్యమ సమయంలో కోదండరాం పెద్దన్నలా ముందుండి నడిపిస్తే కేసీఆర్ ఆ క్రెడిట్ను కొట్టేశారని ఆరోపించారు. ఉద్యమంలో ఆయన డైరెక్షన్లోనే అందరూ పనిచేశారని, కీలక సమయంలో ఆయన భీష్ముడి పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ సీఎంగా కోదండరాంను ఒక్కసారి కూడా కలవకుండా అవమానించారని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు చేసిన కృషికి ఎమ్మెల్సీగా చేసి గౌరవించామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నేను ఒకసారి జ్ఞాపకం చేపిస్తున్నా, కేటీఆర్ కొడుకు కూడా చెప్తున్నా, హరీష్కు చెప్తున్నా. ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళ మాటలకు హద్దులు లేవు. కేటీఆర్ మాట్లాడుతున్నాడు, హరీష్ రావు మాట్లాడుతున్నాడు, కోదండరాం గారి గురించి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నిర్ణయంలో భాగమే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటాలో కోదండరాం గారిని పెట్టాలి, ఆ పేరును ఆయన ప్రపోజల్ మూవ్ చేసింది. నిన్న ఆయనను ఎమ్మెల్సీగా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మూవ్ చేసింది. ఇక నిన్న నుంచి కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు, కోదండరాం గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు ఆ రోజు జేఏసీగా కన్వీనర్గా, జేఏసీ తెలంగాణ రాష్ట్ర విభజన కోసం జేఏసీ కన్వీనర్గా ఏర్పడ్డాక కోదండరాం ఇంటికి పోయి ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోలేదు, ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోయిరు. మీరు అయ్యాప అన్నారు, కాలు మొక్కిరు, నువ్వే దైవం అన్నారు, నువ్వే దేవుడు అన్నారు. మీకేమో కోదండరాం గారు అప్పుడేమో దేవుడు తీడు కనబడ్డాడు. రాష్ట్ర విభజన కంటే ముందు చెయ్యి వదలలేదు, ఆయన కాళ్ళు కూడా వదలలేరు మీరు. కేసీఆర్ గారు, నేను ఒకసారి జ్ఞాపకం చేపిస్తున్నా, కేటీఆర్ కొడుకు కూడా చెప్తున్నా, హరీష్కు చెప్తున్నా. ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళ మాటలకు హద్దులు లేవు. కేటీఆర్ మాటలు. శ్రీశైలం వైసీపీ పార్టీలో ఇద్దరు నేతల మధ్య టికెట్ పోరు ప్రారంభమైంది. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డితో పాటు వైసీపీకి చెందిన శేషారెడ్డి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన శ్రీశైలంలోనే పర్యటిస్తున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం 2024 ఎన్నికల్లో తనకు ప్రాధాన్యత ఇస్తుందనే నమ్మకంతో బుడ్డా శేషిరెడ్డి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రోజురోజుకు ఇతర నేతల మధ్య ఉత్కంఠగా మారిన శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ టికెట్పై స్వతంత్ర ప్రత్యేక కథనం. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. నియోజకవర్గాల పునర్విభజన కాకముందు ఆత్మకూరు నియోజకవర్గంగా ఉండేది. పునర్విభజనలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గంగా మారింది. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా చక్రపాణి రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థిపై పోటీ చేసి గెలిచారు. ప్రస్తుత ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చుట్టూ కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. రాబోయే ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డి స్థానంలో బుడ్డా శేషారెడ్డికి పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్న ప్రచారం జరుగుతుంది.
శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని విజయవాడకి పిలిపించారని ప్రచారం జరుగుతుంది. కానీ వాస్తవంగా ఆయన శ్రీశైలంలోని నియోజకవర్గంలోనే ఉన్నారు. శిల్పా చక్రపాణి రెడ్డి వర్గీయులు సీఎం జగన్ వద్దకు వెళ్లి చక్రపాణి రెడ్డికి టికెట్ కేటాయించాలని కోరారు. తాజాగా తెరపైకి వచ్చిన బుడ్డా శేషారెడ్డికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బుడ్డా వెంగళరెడ్డి మూడవ తనయుడే బుడ్డా శేషారెడ్డి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి స్వయాన తమ్ముడు. గతంలో వెలుగోడు మండల అధ్యక్షుడిగా పనిచేసిన బుడ్డా శేషారెడ్డి తండ్రి రాజకీయ వారసుడిగా మొట్టమొదటిసారిగా గుర్తింపు పొందారు. శేషారెడ్డి పూర్వం ఆత్మకూరు నియోజకవర్గంలో బుడ్డా వెంగళరెడ్డి రాజకీయంగా నేటికి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి శ్రీశైలం నియోజకవర్గం నుంచి బుడ్డా శేషారెడ్డి, కాంగ్రెస్ నుంచి ఏరాసు ప్రతాప్ రెడ్డి, టీడీపీ నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఈ త్రిముఖ పోటీల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఏరాసు ప్రతాప్ రెడ్డి గెలుపొందారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో బుడ్డా శేషారెడ్డి వైసీపీలోకి చేరి ఈనాటి వరకు పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి మారి ఎమ్మెల్యేగా గెలుపొందడం వెనుక తమ్ముడు శేషారెడ్డి అన్నతో కలవడం వల్లనే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బుడ్డా కుటుంబంలో 3 వ్యక్తులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. బుడ్డా వెంగళరెడ్డిని పీపుల్స్ వార్ నక్సలైట్లు కాల్చి చంపడం, దాని తర్వాత ఆయన పెద్ద కుమారుడు బుడ్డా సీతారామిరెడ్డిని టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది 1999 నుంచి 2004 సంవత్సరంలో చివరిసారిగా జరిగింది. ఆ తర్వాత ఈ 20 సంవత్సరాల్లో టీడీపీ గెలిచిన దాఖలాలే లేవు. బుడ్డా కుటుంబంలో రెండో కుమారుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి 2014 వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తర్వాత టీడీపీ ప్రభుత్వంలో చేరారు. ఇదిలా ఉంటే వైసీపీలో 2019లో బుడ్డా శేషారెడ్డికి శ్రీశైలం టికెట్ ఇవ్వకుండా శిల్పా చక్రపాణి రెడ్డి చక్రం తిప్పి బీఫామ్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీతో బుడ్డా శేషారెడ్డికి గత ఎన్నికల్లో టికెట్ రాకపోయినా 2024 ఎన్నికల్లో శ్రీశైలం నుంచి వైసీపీ టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. శిల్పా చక్రపాణి రెడ్డిని పక్కన పెట్టి బుడ్డా శేషారెడ్డికే ఈసారి శ్రీశైలం టికెట్ వైసీపీ వర్గాలే చర్చించుకుంటున్నారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఆత్మకూరు ప్రాంతానికి వచ్చినప్పుడు బుడ్డా సొంత గ్రామం వేల్పనూరులో 3 రోజుల పాటు శేషారెడ్డి ఇంట్లో జగన్ బస చేశారు. ఆ రోజు ఆ గ్రామంలో సుంకల పరమేశ్వరి దేవస్థానంలో పూజలు చేసి బహిరంగంగా బుడ్డా శేషారెడ్డిని గెలిపించాలని, ప్రజలందరూ ఆశీర్వదించాలని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆత్మకూరు బహిరంగ సభలో బుడ్డా శేషారెడ్డిని శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదించాలని కూడా జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో కోరారు. కానీ బుడ్డా శేషారెడ్డికి మాత్రం గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే అనుచరులు, నాయకులు వైఎస్సార్ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతీశారని ఇంటెలిజెన్స్ వర్గాలు, ఐపాక్ సర్వేలు, సీఎం వ్యక్తిగత సర్వేలు స్పష్టం చేయడం వల్లనే ఈసారి ఎన్నికల్లో సిట్టింగ్ శిల్పా చక్రపాణి రెడ్డిని తప్పిస్తున్నట్లు నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో బుడ్డా శేషారెడ్డి రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్నారు. ఇటీవల తన ఏకైక కుమార్తె వివాహ నిశ్చితార్థాన్ని సొంత గ్రామం వేల్పునూరులో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అన్ని పార్టీల సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు అందరూ హాజరయ్యారు. ప్రత్యేకించి శ్రీశైలం నియోజకవర్గంలోని 5 మండలాలతో పాటు పూర్వపు నియోజకవర్గంలోని గడివేముల, పాములపాడు, కొత్తపల్లి మండలాల నుంచి బుడ్డా వెంగళరెడ్డి అనుచరులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే నిశ్చితార్థానికి మాత్రం శేషారెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు. ఏది ఏమైనప్పటికీ శ్రీశైలం నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డికి రెండోసారి టికెట్ దక్కుతుందనే ఆశాభావంతో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, వరుణ్ తేజ్, సుష్మిత అభిమానులు పాల్గొన్నారు. ఎంతోమంది మహానుభావులు జీవితాలను త్యాగం చేశారని, ఆ త్యాగాల ఫలితమే ఈ స్వేచ్ఛ అని కొనియాడారు చిరంజీవి. చేసిన త్యాగాలను తలుచుకుంటూ వారికి నివాళి అర్పించడం కనీస బాధ్యతని తెలిపారు. రిపబ్లిక్ డే రోజున పద్మ విభూషణ్ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 50 మంది భారతీయులకు
నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము అంటే దానికి కారణం ఎంతో మంది మహానుభావుల యొక్క త్యాగ ఫలితం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళం వాళ్ళు చేసిన త్యాగాల్ని తలుచుకుంటూ వాళ్ళకి ఘన నివాళి అర్పించడం అనేది మనందరి కనీస బాధ్యత. ఈ సందర్భంగా అలాంటి మహనీయులందరికీ అలాంటి త్యాగధనులకు హృదయపూర్వక నివాళులు అర్పించుకుంటూ ఈ రిపబ్లిక్ డే నా వరకు చాలా ప్రత్యేకత సంతరించుకుంది. రక్త కొరతతోటి ఒక 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన రాష్ట్రం ఈ రోజున రక్తం కొరత వల్ల చనిపోతున్నారు అనే ప్రస్తావన రాలేదంటే ఈ రోజున నేను తీసుకున్న నిర్ణయంగా నేను చాలా గర్వపడుతూ ఉంటాను. దానికి ప్రధానమైన కారణం ఎవరిని చూసుకున్నంటే నా అభిమానులు చూసుకుని. క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారమైన ధ్యానచంద్ ఖేల్ రత్న అవార్డుకి ఎంపికైన క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ అమలాపురంలోని ఓ ఐస్ క్రీం పార్లర్లో ప్రత్యక్షమయ్యారు. షటిల్ బ్యాడ్మింటన్లో ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై డబుల్స్లో అనేక విజయాలు సాధించారు. క్రీడారంగంలో సాత్విక్ ప్రతిభకు గుర్తుగా ధ్యానచంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. అవార్డు ప్రకటన తర్వాత తొలిసారి ఆయన స్వగ్రామమైన అమలాపురం వచ్చారు. తన మిత్రులతో కలిసి ఓ ఐస్ క్రీం పార్లర్లో సందడి చేశారు. బ్యాడ్మింటన్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న సందర్భంగా రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకోలేకపోయారని, త్వరలోనే సహచర క్రీడాకారుడు చిరాగ్ శెట్టితో కలిసి ఖేల్ రత్న అవార్డును అందుకుంటానన్న సాత్విక్ సాయిరాజ్తో మా ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో బహుశా భారతదేశంలో మాత్రమే క్రికెట్ కాకుండా మిగతా క్రీడలకు సంబంధించి ఇలాంటి దృశ్యాన్ని చూడలేదు. 10 రోజుల క్రితం భారతదేశంలో క్రీడలలో అత్యున్నత పురస్కారమైన ధ్యానచంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్న సాత్విక్ సాయిరాజ్ రంగిరెడ్డి అమలాపురం వాస్తవం. ఆయన తన స్నేహితులతో, చిన్ననాటి స్నేహితులతో కలిసి ఈ పార్లర్ నుంచి అతి సాధారణ మామూలు మనిషిగా ఈ క్రికెట్ మ్యాచ్ చూస్తారు. ప్రస్తుతం మనం ఆయన దగ్గర ఉన్నాం. ఆయన అంటే అవార్డు వచ్చిన తర్వాత ఆయన ఫీలింగ్స్ కానీ అవి అక్కడ చెప్పలేదు. బహుశా నేను అనుకోవడం మన స్వతంత్ర ఛానల్లోనే మొట్టమొదటిగా ఆయన బయటపడుతున్నారు. మనం ఆయనతో ఉన్నాం. ఆయన అడిగి ఆ వివరాలు ఇలా హఠాత్తుగా మీరు బ్యాటరీలో ఒక అవార్డు వచ్చి మా అడ్డ ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటాం. కొత్తగా శివన్న కెఫే ఇది కొత్తగా ఓపెన్ చేశాను రీసెంట్గా. ఎప్పుడు ఇక్కడే ఉంటాం, లేదంటే ఆ షాప్లో ఉంటాం. ఇప్పుడు మా గో టు ప్లేస్ ఇది ఎప్పుడు ఫ్రెండ్స్తో. సో నేను వచ్చి 2-3 days అయింది. 2-3 days నుంచి కుదరలేదు. ఫ్రెండ్స్తో డిన్నర్ చేద్దామన్నా, లంచ్కి వెళ్దామన్నా కుదరలేదు. సో ఈరోజు ప్లాన్ చేసుకున్నాం ఇలా అనుకోకుండా అన్న కెఫేలో ఇలా కూర్చుని అందరూ అనుకోకుండా ఇక్కడ రావడం జరిగింది. సో ఎందుకంటే నా ఫస్ట్ ఇంటర్వ్యూ కేఎల్ఎస్ అవార్డు తర్వాత అవార్డు గురించి ఇంటర్వ్యూ లేదు కానీ ఆన్లైన్లో ఇచ్చాను, కానీ ఇలాగా ఫిజికల్గా ఫస్ట్. థ్యాంక్ యూ. మాకు అవకాశం ఇవ్వడానికి హౌ యూ ఫీల్ అబౌట్ ధ్యానచంద్? దేశంలోనే క్రీడలలో అత్యున్నత పురస్కారం. అలాంటి పురస్కారం మామూలు అంబేద్కర్ ఫౌండేషన్ మీకు హౌ యూ ఫీల్? అంటే అర్జున్ అవార్డు వచ్చినప్పుడు అనుకున్నాను ఖేల్ రత్న రావాలంటే చాలా కష్టపడాలి, ఇంకా పెద్దగా గెలిస్తే కానీ రాదు అని అనుకున్నాను. బట్ లక్కీలీ 2023 was definitely a good year for us. నాకు చిరాకి ఏషియన్ గేమ్స్ గోల్డ్ గెలవడం, వరల్డ్ నెంబర్ 1 అవ్వడం, ఇండోనేషియా ఓపెన్ గెలవడం, 6 టైటిల్స్, పెద్ద టైటిల్స్. సో చాలా గ్రేట్ ఇయర్ అని చెప్పాలి గోయింగ్ అహెడ్ టు ది ఒలింపిక్స్. సో చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఇయర్ ఎండ్ సరిగ్గా ఫినిష్ చేయడానికి కొంచెం బాధపడ్డాను, ఎందుకంటే 2023 లాస్ట్ టోర్నమెంట్లో ఫైనల్స్లో ఓడిపోయాము అండ్ వరల్డ్ టూర్ ఫైనల్స్కి క్వాలిఫై అవ్వలేదు. సో అప్పుడు కొంచెం బాధపడ్డాము. బట్ అవార్డు అనౌన్స్ చేసిన తర్వాత అంతకు మించిన ఆనందం ఇంకేమనిపించలేదు. ఓకే 2023కి ఇంకేం కావాలి, అవార్డు స్టాండ్ అవుతుంది. సో ఎస్పెషలీ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, అది చూసి నాకు చాలా ఆనందం. సో నెక్స్ట్ మీ గవర్నమెంట్ ఏమైనా నెక్స్ట్ అప్కమింగ్ మలేషియా ఉంటుంది టీమ్ ఛాంపియన్షిప్, తర్వాత
ఫ్రెంచ్ ఓపెన్, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్, మేజర్ టోర్నమెంట్స్ కొంచెం స్టార్ట్ అవుతున్నాయి మార్చ్లో. సో ఇది మనం ధ్యాన్చంద్ అవార్డు గురించి చాలా ప్రతిష్టాత్మకమైన, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మకమైన అవార్డు అయినప్పటికీ చాలా సింపుల్గా మిత్రులతో కలిసి, తన చిన్ననాటి మిత్రులతో కలిసి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమరావతి పెరిగి సాత్విక్ సాయిరాజ్ వాళ్ళ మిత్రులతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి, వాటన్నింటినీ గెలుస్తూ ఉంటాం. ఒక చిన్నపాటి బాధ ఉంది, ప్రెసిడెంట్ చేతుల మీదుగా తీసుకోలేదు, ఒకసారి తొందర తీసుకుంటానని చెప్తున్నారు. స్వతంత్ర ఛానల్ తరఫున ఆయన మరిన్ని గవర్నమెంట్స్ కొట్టాలని, దేశానికి అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకి మరిన్ని పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సాత్విక్ సాయిరాజ్. వీడియో జర్నలిస్ట్ హరిప్రసాద్తో ముక్కామల చక్ర గారు, అంబేద్కర్ కోనసీమ జిల్లా.